హాయ్ గాయ్స్, నేను ఒక 7 months ago వైజాగ్ వెళ్ళినప్పుడు యాక్టర్ త్రిగుణ్ గారిని కలవడం జరిగింది భయ్య. సో ఆయనని ఒక మూవీ రికమెండ్ చేయమని చెప్పా. సో ఆయన వీడ్ WEED కాదు VEEDU అనే మూవీ సజెస్ట్ చేశారు. తమిళ్ మూవీ. There's this film called వీడ్. వీడ్ అంటే తమిళ్లో ఇల్లు 1988లో వచ్చింది అది. ఆ సినిమా స్టోరీ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు ఒక సొంత ఇల్లు కొందాం అనుకుంటారు. రెంటెడ్ హౌస్ లో ఉంటారు. కొంటారా లేదా అనేది సినిమా. బాలు మహేంద్ర గారు డైరెక్ట్ చేశారు ఆ సినిమాని. త్రిగుణ్ గారు ఆ సినిమా చూడు బాగుంటది, వెరీ రిలేటబుల్ ఫిల్మ్ ఇప్పటికీ అని చెప్పారు. అన్ఫార్చునేట్లీ ఆ సినిమా నేను చూడలేకపోయాను. బట్ నిన్న ఒక సినిమా రిలీజ్ అయింది 3 BHK సిద్ధార్థది. ఆ సినిమా బేసిక్ ప్లాట్ కూడా అదే, బట్ సెటప్ ఇన్ 2004-2006. ఇప్పుడు 3 BHK మూవీ ఎలా ఉందంటే, 3 BHK అని టైటిల్ పెట్టారు కదా, మిడిల్ క్లాస్ ట్రాజడీస్ అని పెడితే బాగుండేది. బ్రో ఎన్ని కష్టాలు బ్రో, చాలా రిలేటబుల్ అనిపించింది భయ్య సినిమా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదు, త్రూ అవుట్ ద ఫిల్మ్ రిలేటబుల్ ఉంది. నాకు చాలా రిలేటబుల్ అనిపించింది సినిమా. సిద్ధార్థ్ ఈ సినిమాకి చాలా యాక్ట్, 4-5 డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో కనిపిస్తాడు, బాగా చేశాడు అండ్ చాలా కన్విన్సింగ్ గా కూడా ఉన్నాడు. మాక్సిమం సీన్స్ ఈ సినిమాలో జరిగినవి నా లైఫ్ లో కూడా జరిగాయి భయ్య. 3 BHK సినిమా స్టోరీ చాలా సింపుల్. ఓ ఫ్యామిలీలో 4 ఉంటారు, మదర్, ఫాదర్, సన్, డాటర్. వాళ్ళు ఒక రెంటెడ్ హౌస్ లో ఉంటారు. వాళ్ళ కళ ఏంటంటే ఒక సొంత ఇల్లు కొన్నారా లేదా అనేది సినిమా. ఈ సినిమా చూస్తున్నప్పుడు మా ఫాదర్ గుర్తొచ్చారు, మా సిస్టర్ గుర్తొచ్చింది. ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఎస్పెషల్లీ ఒక సీన్ ఉంటుంది భయ్య, ప్లేస్మెంట్ సీన్. హీరో జాబ్ గురించి ట్రై చేస్తుంటాడు. చాలా ఇంపార్టెంట్ సీన్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ ఇన్ జనరల్ ఎనీ స్టూడెంట్ మస్ట్ వాచ్. నీకు ఇంజనీరింగ్ డిగ్రీ మాత్రమే ఉంది కానీ నువ్వు ఇంజనీర్ కాదు అనే డైలాగ్ ఉంటుంది. చాలా హార్డ్ హిట్టింగ్ డైలాగ్. ఆ డైలాగ్ ఎందుకు వచ్చిందో మీరు సినిమా చూస్తే తెలుసుకోవాలి. ఈ సినిమా అప్గ్రేడేషన్ గురించి మాట్లాడుతుంది భయ్య. రిజిడ్ గా కాకుండా డైనమిక్ ఇన్ నేచర్ ఉండాలి, ఎంబ్రేస్ చేంజ్, వీటి గురించి మాట్లాడుతుంటుంది. ఆ ఆస్పెక్ట్ బాగా నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ లో ఒక ర్యాప్ సాంగ్ ఉంటుంది భయ్య, మంచిగా ఉంది. అండ్ ఇంకో నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ సినిమాలో ఒక క్లాస్ రూమ్ సీన్ ఉంటుంది. ఆ క్లాస్ రూమ్ సీన్ లో బోర్డు మీద నా బర్త్డే డేట్ ఇంకా మంత్ ఉంటుంది, ఇయర్ కాదు. ఫస్ట్ హాఫ్ చాలా ఎమోషనల్ గా అనిపించింది భయ్య, కానీ కొన్ని నెగటివ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. సెకండ్ హాఫ్ ఓవర్ స్ట్రెచ్ చేశారనిపించింది. టూ మెనీ ప్రాబ్లమ్స్ చూపిస్తారు, అవన్నీ రిలేటబుల్లే కానీ ఓవర్ డోస్ అనిపిస్తుంది. యాక్చువల్లీ 2 hours 20 minutes మూవీ భయ్య, కానీ ఇట్ ఫీల్స్ లైక్ 3 hours. అండ్ మధ్యలో టూ మచ్ టెక్స్ట్ వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత. ఇది చాలా ఇరిటేటింగ్ అనిపించింది. ఓవరాల్ 3 BHK మూవీ ఇస్ వెరీ రిలేటబుల్ భయ్య. ఎస్పెషల్లీ నేను రిలేట్ అయ్యాను. అందరు రిలేట్ అవుతారా లేదా మీరు సినిమా చూసి డిసైడ్ అవ్వండి. ఫస్ట్ హాఫ్ 14 to 22 years ఉన్నోళ్ళు రిలేట్ అవుతారు అండ్ మన ఫాదర్, మదర్ వాళ్ళు కూడా రిలేట్ అవుతారు. బట్ సెకండ్ హాఫ్ 27 to 35 ఈ బ్రాకెట్ లో ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ రిలేట్ అవుతారు. టూ మెనీ ప్రాబ్లమ్స్, నేను బిగ్ స్క్రీన్ మీద చూడాలా వెళ్ళి, ఆల్రెడీ నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఈ సినిమాని OTTలో వచ్చాక చూడండి. బట్ ఓకే, ఒక రిలేటబుల్ ఫిల్మ్ చూడాలి, ఎమోషనల్ ఫిల్మ్ చూడాలనుకుంటే తప్పకుండా చూడండి 3 BHK. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.78 టమాటోస్ భయ్య. మీరు ఎన్ని BHK ఇంట్లో ఉంటున్నారు, రూమ్ లో ఉంటున్నారా? కామెంట్ చేయండి. హిందీలో ఖోస్లా కా ఘోస్లా అని ఒక సినిమా ఉంటుంది భయ్య, చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్, కామెడీ కూడా ఉంటుంది. దాంట్లో కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇల్లు కొందాం అనుకుంటుంది, కొన్నారా లేదా, చాలా కామెడీగా చూపిస్తారు. జస్ట్ చెక్అవుట్ ఖోస్లా కా ఘోస్లా, యూట్యూబ్ లో ఉన్నట్టుంది. అండ్ స్టార్టింగ్ లో చెప్పినట్టు బాలు మహేంద్ర గారిది వీడ్ VEEDU ఆ సినిమా కూడా చూడడానికి ట్రై చేయండి. 1988 మూవీ. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేసు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.